70 ఏళ్ళ వయసు లోపల చరిత్ర పట్ల ఇంట్రెస్ట్ ఉంది సారు. ఎండనక వాననక తిరిగి జాఫర్గఢ్ కోట ఆల్మోస్ట్ ఆల్ సగం ఎక్కిండు. ఇక్కడ ఏం గుడి సార్ ఇది? సముద్రాల రాజు గారు కొండ సింగరాయ గుడి దగ్గరికి వచ్చినాం. ఆ వెళ్ళే దారి లోపల మనకు ఇక్కడ రామి కనిపిస్తుంది. 3 తలలు విరిగిపోయింది కనిపిస్తున్నాయి కదా. ఇటువైపు ఒక తల, ఇది 3 తలలు. ఇక్కడ హంసవాహనం ఉంది. ఇక్కడ హంసవాహనం చతుర్భుజి అయిన బ్రాహ్మీ శిల్పం. సార్ ఈ శిల్పం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సప్తమాతృకల్లో ఒకరైనటువంటి బ్రాహ్మీ శిల్పం. ఇప్పుడు బ్రాహ్మీ శిల్పాన్ని గుర్తించడానికి విరిగిన తలలు, ఈ హంసవాహనం, అట్లాగే ఆమె చేతిలో అక్షమాల, అక్కడ జల పాత్ర ఉంది. పై చేతుల్లో ఉన్నవి విరిగిపోయినాయి కాబట్టి అవి ఏమిటని చెప్పడానికి కొంచెం కష్టం. ఇదైతే రాష్ట్రకూట శైలిలో చెక్కినటువంటి సప్తమాతృకలో ఒకరైన బ్రాహ్మీ శిల్పం ఇది. ఇంకా మనం గుడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అంత పైకి వెళ్ళాలి. చలో పదండి పైకి వెళ్దాం.